మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల గోదావరి రోడ్డులో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను శనివారం ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు పరిశీలించారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. ఆధునిక సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైకుంఠధామం ప్రైవేటు వ్యక్తులకి చెందింది కావడం, వర్షాకాలంలో నీట మునగడంతో ఇబ్బందులు ఏర్పడడంతో వరదపోటు వచ్చినా మునగని ప్రాంతంలో నిర్మాణం చేస్తున్నామన్నారు. మంచిర్యాల మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టగానే నిర్మాణ పనులు చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు. శనివారం మెయిన్ రోడ్డు శ్రీనివాస టాకీస్ రోడ్డులో ఆయన పర్యటించారు. ఓవర్ బ్రిడ్జ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, కూరగాయల మార్కెట్ రోడ్డు, విశ్వనాథ ఆలయం నుంచి వెంకటేశ్వర టాకీస్, జగదాంబ సెంటర్ నుంచి లడ్డాభవనం వరకు రోడ్డు విస్తరణ జరుగుతుందన్నారు. జనవరి 30వ తేదీ వరకు స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలు తొలగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మున్సిపల్ అధికారులు చేసిన మార్కింగ్ వరకు నిర్మాణాలు తొలగించుకోవాలని అన్నారు. మంచిర్యాలలో వ్యాపార రహదారులు విస్తారంగా ఉంటే వాహనాల రాకపోకలు సజావుగా జరుగుతాయని తెలిపారు. తద్వారా వ్యాపారం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. समझने वाले को तो तरह बेवकूफ लोगों को तो मालूम नहीं। ఇదే మంచి కెమెరా తమ్ముడు అసలు ఫోటోగ్రాఫర్ పెట్టుకోవాలి, వీడియోగ్రాఫర్ పెట్టుకోవాలి. పరిశీలిస్తాను కదా నువ్వు క్రాస్లో పోతాను. నెల నుంచి వినాయక నిమజ్జనానికి అప్పటి నుంచి మాట్లాడుకున్నారు చర్చ దానికి 199 మంది సహకరిస్తున్నారు. ఇప్పటికే సరే వాళ్ళకు సహకరిస్తూ ఉన్నాం. లోపల బాధ్యత చిన్న చిన్న ఇబ్బంది కూడా అందరూ కూడా 100% సహకరిస్తాం. చామర గ్రామస్ కానీ, వ్యాపార రైతులు కానీ, చిన్నలు కానీ, కేసులు కానీ, బంధువులు కానీ, పేదలు కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సహకారం చేసి పట్టణాన్ని వచ్చే 50 సంవత్సరాలు సరిపోయే జనాభా రోడ్లు కానీ ఇవన్నీ నిర్మించగలరు. సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారం ప్రతి చిన్న వాళ్ళకు, పనుల వాళ్ళకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మనకి ముందు సొంతం చేయకపోతే భవిష్యత్ తరాలు మనకి ఇవాళ ఈ కార్యక్రమంలో కొన్ని రాకపోయినా కొన్ని త్యాగాలు తప్పాయి. భవిష్యత్ తరాలు నిలబడడం దానికి దాదాపు 3% త్యాగాలు అనుకున్న ప్రకారం 30 తారీఖు జనవరి రాని మెయిన్ మార్కెట్ 30 తారీఖు జనవరి నమోదు చేసుకుని 30 తారీఖు ప్రతి అన్ని కంపెనీలు దాదాపు 100 ఎలక్ట్రిక్
పసిగారు జనవరి 30 తారీఖు ప్రతిదాన్ని కంప్లీట్ చేసుకున్నారు. మొదటి కార్యక్రమం ఎందుకు చెప్తున్నారు వాళ్ళకు కూడా 20% మందికి చేతులు దానికోసం 30 తారీఖు జనవరి పని మొదలవుతుంది. ఏ పని జరుగుతుందో పని మొదలవుతుంది. దానికైనా తర్వాత డిసెంబర్ మాసంలో మీకు అందరూ చెప్తా డిపిఆర్ పెట్టి ఏమేమి వస్తుంది ఏమి టెంటేటివ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఫుట్పాత్లు, సెంట్రల్ లైటింగ్ కూడా సోలార్ ప్లేట్స్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్, ఇంకా ఈ రకంగా టోటల్ మోడల్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ అనేది ప్రభుత్వం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వేరే రాష్ట్రంలో ఎక్కడ జరిగారు మంచిర్యాలని పైలట్ ప్రాజెక్ట్ సీఎం పవర్ శాఖ మంత్రులు చేస్తా అని చెప్పి బహుశా 20 రోజులు ఆయన కూడా వస్తారు. మిగతా 30 కోట్లు ఆయన సీఎం ఖచ్చితంగా జనవరి 30 తారీఖు మాస్టర్ అంటే 60 అన్ని 60 వస్తుంది. అన్ని కూడా సార్ పుష్పాలు 60 80 చేస్తే ఇప్పుడైనా తిరుగుతాను మళ్ళీ వీళ్ళు అది ఇంట్లో షాప్నాలు పెడతారు. అవసరం పెట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి నార్కోటిక్స్ డాగ్స్ తో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 4 లీటర్ల గుడుంబాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకి పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకి లేదా డయల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని ఈ సందర్భంగా సిఐ పేర్కొన్నారు. బండి వల్ల మీదేనా బాబు?
ఈరోజు మా చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము దాంట్లో భాగంగా రామగుండం కమిషనరేట్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే మంచిర్యాల డీసీపీ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు చెన్నూరు మండలం సంబంధించిన కిష్టంపేట గ్రామంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క కిష్టంపేట గ్రామాన్ని పాఠం చేసుకొని ఇక్కడ ఏమన్నా మనకు అనుమానాస్పదంగా ఏమన్నా మెటీరియల్స్ ఉంటే అవి కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అలాగే గుడుంబ కానీ గాంజా కానీ దాన్ని సెర్చ్ చేయడం కొరకు అని చెప్పి మేము ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు మేము ఒక 30 బైక్లను స్వాధీనం చేసుకొని వాటి బండి యొక్క డాక్యుమెంట్స్ వాటికి వెరిఫై చేసుకుంటున్నాము. ఎందుకంటే లోకల్లో కూడా బండ్లు కూడా చెక్ జరుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా కొద్దిగా మాకు అనుమానం ఉంది. దానికి భాగంగానే బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని దాన్ని చేయడం కొరకు బండ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ ఇళ్లను సెర్చ్ చేసే క్రమంలో ఒక 4 లీటర్లకు సంబంధించినటువంటి గుడుంబ కూడా మాకు ఇక్కడ దొరికింది. అలాగే గాంజాకు సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పి దాంట్లో భాగంగా గాంజా అమ్మే వాళ్ళ యొక్క సస్పెక్ట్ ఇళ్లను కూడా మేము చెక్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మాకు నార్కోటిక్ డాగ్ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము. కాబట్టి ఈ చెన్నూరు మన కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి చెప్పడం ఏంటంటే ఇట్లా కంటిన్యూగా మాకు మంత్లీ వైజ్గా ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి విలేజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబ కానీ గాంజా కానీ ఎలాంటిది దానికి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు కూడా దానికి బానిస కాకుండా అడిక్ట్ కాకుండా దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు 100 డయల్తోటి మీకు ఉంది, మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలి. కానీ 100 డయల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ కాకుండా చూడాలి. వాటికనే ఆకతాయితనంతో చేయకుండా అది చేయాలి. అవసరమైన టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసుకొని దాన్ని చేసుకోవాలి. అలాగే బండ్లు 2 వీలర్స్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తాకితే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఈ యొక్క ప్రోగ్రాం కొరకు మేము సుమారు ఒక 30 మంది వరకు పోలీసులు ఒకటి మేము రావడం ఈ రైడ్కు పాల్గొనడం జరిగింది. దీంట్లో కోటపల్లి ఎస్ఐ గారు, చెన్నూరు టౌన్ నుంచి వెళ్ళి సుబ్బారావు ఎస్ఐ గారు మరియు మాకు స్పెషల్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు, మా యొక్క చెన్నూరు టౌన్ సంబంధించిన పోలీస్ సిబ్బంది అందరం కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా బెల్లంపల్లి నుంచి వెళ్ళి ఈ మనకు నార్కోటిక్ డాగ్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు బెల్లంపల్లి నుంచి వాళ్ళు కూడా ఆ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యం ఉపయోగించే నీళ్ల బోరు స్టార్టర్ బాక్స్ కి చెన్నూరు మున్సిపల్ అధికారులు మరోసారి తాళం వేయడంతో రజక కాలనీకి చెందిన మహిళలు ఆవేదన చెంది మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట కూర్చొని బట్టలు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. కాలనీలోని సుమారు 20 కుటుంబాలు మున్సిపల్ బోరుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుండగా పదే అధికారులు బోరుకి తాళాలు వేసి తాగడానికి నీళ్లు లేకుండా చేస్తున్నారని అధికారులు చెబుతున్నా అధికారులు చేపడుతున్న చర్యల్ని కాలనీ మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ని వివరణ కోరగా భిన్న కారణాలతో వివరణ ఇచ్చారు. కమిషనర్ చెప్తున్న మాటలు పూర్తిగా అవాస్తవాలని మహిళలు ఖండించారు. ఉన్నతాధికారులు పాలకులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు డిమాండ్ చేశారు.
ఈ చాకలివాడ ఏరియాలో పవర్ బోర్ తోటి కొన్ని కుటుంబాలకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక 10-15 కుటుంబాలకి ఈ చాకలివాడ ఏరియాలో ఉన్న పబ్లిక్ వాళ్ళకి వాటర్ ఇవ్వడం బంద్ చేయడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళకి అందరికి కూడా వాటర్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆ కీస్ కానీ లేకపోతే ఓపెన్ చేసుకునేటందుకు ఆ చాకలివాడలో ఉన్న ఆ పబ్లిక్ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న 10-15 కుటుంబాలకి సరిగ్గా వాటర్ ఇవ్వకపోవడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వనందున మేము ఉదయం సాయంత్రం మేమే మెయింటైన్ చేసి అందరికీ వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి మేము దానికి లాగేయడం జరిగింది. మార్నింగ్ పూట మేము ఆ పవర్ బోర్ నుంచి వాటర్ సప్లై చేయడానికి మా దగ్గర ఉన్న వాటర్ మెన్ వెళ్తే ఆ వాటర్ మెన్ కూడా వాళ్ళు పంపు అంటే ఆన్ చేయడానికి కూడా నిరాకరించారు. వాళ్ళకి వాటర్ ఇవ్వద్దు చేయొద్దు అని చెప్పేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉందండి. నేనంటే అందరికీ వాటర్ రావాలనేదే మా ఒక ఇది. వాళ్ళు కావాలని చూడండి ఏనివ్వటం లేదండి. ఇది పరిస్థితి. ఆ పవర్ బోర్డ్స్ని కూడా ఎవరికి కూడా వాటర్ లేకుండా అక్కడున్న ఏరియా ప్రజలే వాళ్ళు ఆన్ చేయట్లేదు, వాటర్ సప్లై చేయట్లేదు. పైగా మున్సిపాలిటీకి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు మాకు వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మా మీదికే చెప్పడం జరుగుతుంది. మాకు అసలు వేరే ఆలోచన అంటే మాకు ఏముండదు అండి. అందరికీ గవర్నమెంట్ అంటే అందరూ కూడా సమానంగా వాటర్ సప్లై ఇవ్వడం అనేది సరైన న్యాయం. అక్కడ ఉన్న పబ్లిక్కే, అక్కడ ఉన్న ప్రజలకి వాటర్ ఇవ్వకుండా మాకు అడ్డుపడుతున్నారు. మేమేంటంటే అందరికీ వాటర్ ఇవ్వాలనేది మేము, దానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ అందించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వికలాంగుల పోరాట సమితి నాయకుడు సమ్మయ్య మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతామని, వృద్ధులు వితంతువులు పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని వారు విమర్శించారు. పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్స్ మంజూరీ కోసం 24.85 లక్షల మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖని ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో 34 ఇచ్చిందని దాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖని బలోపేతం చేయడానికి చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో వికలాంగుల శాఖలో ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకి 25,000 రూపాయలు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్ని గుర్తించి వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకి ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు 6,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వాలు ఏదైతే ఇచ్చినాయో పెన్షన్ అదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది తప్ప ఇప్పటి వరకు ఇంకా పెన్షన్ పెరగలేదు. ఎన్నికలు జరిగే సమయంలో ఈ పెన్షన్లు పెంచుతామని చెప్పినాం కదా, ఈ 6,000 రూపాయలు చూసి ఓట్లు వేస్తారని చెప్పేసి ఓట్లు వేసుకున్నారు, సీట్ల మీద కూర్చున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ ఏ సభలలో కానీ ఎక్కడ కూడా ఏ మంత్రి మాట్లాడతలేడు, ముఖ్యమంత్రి మాట్లాడతలేరంటే ఇది వికలాంగుల పట్ల నిర్లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా అదే ఆందోళన కార్యక్రమం చేస్తున్నది వికలాంగుల హక్కుల పోరాట సమితి. ఇవాళ గాంధీ మార్గంలో దీక్షలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం ఇంతవరకు చలనం లేకుండా ఉంటున్నదంటే వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోపోని అని ఉన్న సందర్భాలు ఉన్నాయి. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. భవిష్యత్తులో మా హక్కులు కాల రాస్తే మూల్యం చెల్లించక తప్పదు. 2016 చట్టంలో క్లియర్గా చెప్పింది వాళ్ళు చదువుకున్నటువంటి దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, వాళ్ళు నివాసం ఉండాలని చెప్పేసి చెప్పింది. కానీ ఇలా ఇందిరామ ఇళ్లలో కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఉంటే ఎక్కడ కూడా ఆ జీవోను అమలు చేస్తలేరు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 34వ జీవో తీసుకొచ్చింది. దేనికోసం? వికలాంగుల సంక్షేమ శాఖను స్వయం ప్రతిపత్తిగా ఉండడం కోసం.
దాన్ని అమలు చేస్తలేరు, ఆ జీవోని ఎందుకు అమలు చేస్తలేరు అని ఈ సందర్భంగా మంచాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే మీరు ఇచ్చారో ఆ హామీ అమలు చేయకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వందే. భవిష్యత్తులో తప్పకుండా మీరు మూల్యం చెల్లించక తప్పదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టం రద్దుకై మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్టోబర్ 30న బీసీ జేఏసీ జిల్లా కమిటీ నేతృత్వంలో బీసీ ఐక్య సదస్సు కొరకు జిల్లా కమిటీ నాయకులు జైపూర్ మండలం కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీసీ ఐక్య సదస్సు ద్వారా జిల్లాలో బీసీ ఐక్యతని బలోపేతం చేసేందుకు సభను విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బీసీ ముఖ్య నేతలు హైదరాబాద్ నుండి సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాల ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల న్యాయమైన హక్కుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్ని రంగాల్లో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతోందన్నారు. కులగణన సత్వరం పూర్తి చేసి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలన్నారు. బీసీలకి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులందరూ మద్దతునిచ్చి బీసీ ఐక్యవాదుల పోరాటాన్ని ముందుకు నడిపించాలని కోరారు. బీసీల అభివృద్ధి కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అవగాహన సదస్సు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్, సీనియర్ నాయకులు రంగు రాజేశం, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్తా మారుతి, బత్తుల శ్రీనివాస్, అవిడపు గణేష్, మండల నాయకులు వేముల మల్లేష్, యువజన జిల్లా అధ్యక్షులు పెద్దల శ్రీకాంత్, జంగిడి రమేష్, మురా లక్ష్మణ్, కార్నె భూమన్న, తాటికొండ శంకర్ గౌడ్, వెంకటేశ్వర్లు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 30న జరగనున్న బీసీ ఐక్య సదస్సుకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మన జైపూర్ మండల కేంద్రంలోనూ అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీసీ సోదరులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 30న శనివారం రోజున ఉదయం 11 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గరలో గల హెచ్బి ఫంక్షన్ హాల్లో బీసీ ఐక్య సదస్సు జరగనున్నది. బీసీ బిడ్డల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలి, అదేవిధంగా కులగణనని సత్వరం పూర్తి చేసి జనాభాకి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్పై ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా బత్తుల సిద్ధేశ్వరరావు గారు, జాతీయ అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ, అదేవిధంగా సంగం సూర్యారావు గారు, బీసీ టైమ్స్ సంపాదకులు, ఇతర బీసీ ముఖ్య నేతలు హైదరాబాద్ నుంచి రానున్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రజలు, వారితో పాటు జైపూర్ మండలంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా ఈ సదస్సును జయప్రదం చేయాలని, సదస్సును జయప్రదం చేయడం ద్వారా బీసీల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని, బీసీ ఐక్య ఉద్యమాన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాము. ఈరోజు దేశ జనాభాలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల న్యాయమైన హక్కుల గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. అన్ని రంగాల్లో కూడా అగ్రవర్ణాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులందరూ కూడా మద్దతిచ్చి బీసీల న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని ముందుకు నడిపించాలని, ఈ మహోన్నత పాత్ర నిర్వహించడానికి జైపూర్ మండలంలోని బీసీ బిడ్డలందరూ కూడా ముందుకు రావాలని, 30న జరగనున్న సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ ఐక్య వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై ఫూలే, జై బీసీ. ఈరోజు జైపూర్ మండల కేంద్రంలోని బీసీ ఐక్యవేదిక తరఫున జరిగిన ఈ సమావేశానికి వచ్చిన బీసీ బిడ్డలందరికీ ఉద్యమమైన తెలియజేస్తూ, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఈ నెల 30న జరుగు సదస్సును జయప్రదం చేయాల్సిందిగా జైపూర్ మండలంలోని బీసీ వర్గాలందరికీ, బీసీ కుల సంఘాలందరికీ కూడా బీసీ ఐక్యవేదిక తరఫున మరియు బీసీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో హైదరాబాద్ నుండి వచ్చే మన ఒక ప్రొఫెసర్లు,
ఈ యొక్క నాయకులు ఈ యొక్క మనకు జరుగుతున్న అన్యాయాలపైన బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలపైన వివరించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదస్సును విజయవంతం చేసి మన బీసీల ఐక్యతను చాటి ప్రభుత్వాలకు మన యొక్క డిమాండ్ను వినిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.